రికార్డ్ చేస్తున్నానండి. నమస్తే. మన కన్వర్జేషన్ నమస్తే అండి. ఆస్ట్రాలజీ కేస్ ఓకే. స్టడీ కోసం అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే. షూర్, షూర్, షూర్ అండి. షూర్, బర్త్ షూర్. డీటెయిల్స్ చెప్పండి. సార్ 8/5/1995. ఓకే. టైం? ఆ టైం ఎర్లీ మార్నింగ్ 6. బట్ హియర్ ప్రాబ్లమ్ ఈస్ టైం అనేది ఎగ్జాక్ట్ గా అంటే 5 మినిట్స్ అటు ఇటు అవుతుంది, 15 మినిట్స్ ఇన్ బిట్వీన్. ఇట్స్ మే రైట్. మా మామ్ నాకేం చెప్పారంటే ఎర్లీ మార్నింగ్ సూర్యుడు నాకు కళ్ళబడుతున్నప్పుడు నువ్వు పుట్టావని చెప్పింది. అది మే కదా, ఏ ఊర్లో పుట్టారు? పుట్టాను. నర్సరావుపేట. నర్సరావుపేట్, పల్నాడు డిస్టిక్. ఎర్లియర్ ఇట్ ఈస్ గుంటూరు, నౌ ఇట్ ఈస్ బైఫర్కేట్. గుంటూరు డిస్టికా? గుంటూరు, ఎస్. ఓకే. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం చూశారు మీ మదరు? చూసారు, అవును. చూసినప్పుడు మీరు పుట్టినలు. సరే, ట్రై చేద్దాం. కానీ ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటప్పుడు సంధి లగ్నం వచ్చినప్పుడు కొంచెం ఇష్యూ కదా. సో అవును, ఇష్యూ వస్తాయి. అది నేను వెరిఫై చేశాను. యాక్చువల్లీ మీ సాఫ్ట్వేర్ నేను యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి. ఓకే. సో ఐ ఫాలో మీ వీడియోస్ కూడా ఫాలో అప్ అవుతున్నాను. సో కేస్ స్టడీస్ కూడా చూస్తున్నాను. ఓకే. ఎలా ఉంటున్నాయి కేస్ స్టడీస్? బాగున్నాయి, కానీ ఎగ్జాక్ట్ టైం ఉంటే ఇంకా బాగుంటుంది. చిన్న ఫీల్ ఉంటుంది లోపల నాకు. అవునవునవును, కరెక్ట్. సో యాక్యురేట్ గా వస్తుంది కదా, 100% యాక్యురేట్ గా వస్తుంది. అవునవును, కరెక్ట్. టైం కరెక్ట్ ఉంటేనే యాక్యురేట్ రాదు, టైం లేకుండా ఇంకా యాక్యురేట్ రాదు అసలే. అవునవును. సో చరలగ్నం వచ్చింది, మేషలగ్నం వచ్చింది, ఆశ్లేష నక్షత్రం వచ్చింది కదా. చరలగ్నం బుధ నక్షత్రానికి ఐ థింక్ సరిపోతున్నట్టే అనిపిస్తా ఉంది నాకు. ఒక 2 నిమిషాలు, అదే 5:55 అట్లా తీసుకున్నాం అనుకో. 5:56 అట్లా తీసుకోవచ్చు నాకు తెలిసి. 6-7 అట్లా తీసుకోవచ్చు. ఓకే. సో అప్పుడు మనకి సెట్ అయిపోతుంది. ఒక 4 నిమిషాలు తగ్గిద్దాం. ఓకే. అప్పుడు 20. ఇంకోటి ఏంటంటే మీకు టైం అయితే కరెక్షన్ చేశాను. యా. సో నవాంశ సంధి కూడా వచ్చింది. అంటే లగ్న నక్షత్ర సంధి, అంటే లగ్న నక్షత్రం భరణిలో పడిందా లేదంటే కృత్తికలో పడిందా. సో ఖచ్చితంగా ఈరోజు భరణిలోనే పడుతుంది. ఓకే, కృత్తికలో పడదు. సో 5:56 తీసుకోవాలి. ఇంతకుముందు ఇచ్చిన టైంకి సన్ స్టార్ లో పడింది కదా లగ్నం. సో అట్లా కాదు. సో వీనస్ స్టార్ లోనే, భరణిలోనే పడింది. ఓకే, వెరీ గుడ్. టైం కరెక్షన్ అయిపోయింది. లక్కీ. సో ఏం కావాలి, మీరు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ ఐఎమ్ సాఫ్ట్వేర్ డెవలపర్. యాక్చువల్లీ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. సో క్వశ్చన్ వచ్చేసి మ్యారేజ్ అండ్ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది? రైట్, ఆశ్లేష నక్షత్ర, దే సైడ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ కనెక్టెడ్ బిఫోర్ దట్ లాట్ ఆఫ్ జ్యోతిషం ట్రై చేస్తే వాళ్ళు చెప్తాం ఇట్ ఈస్ శాంతి నక్షత్రం, సంథింగ్ దే సైడ్. I do lot of pujas, those and all. After that, I did lot of things actually in puja side. But after that, మనం ఇంగ్లీష్ లో మాట్లాడదాం అంటే ఇంగ్లీష్ లో మాట్లాడదాం. ఇంగ్లీష్ ఛానల్ లో అప్లోడ్ చేస్తారు. తెలుగులో మాట్లాడితే తెలుగు ఛానల్ లో అప్లోడ్ చేస్తారు. సగం మాట్లాడితే ఇద్దరు కలిపి తిడతారు మనల్ని. ఓకే, తెలుగులో అంటే నేను బిఫోర్ ఏంటంటే చాలా మంది చూపించాను ఇలా జాతకం, ఎందుకంటే ఆశ్లేష అన్నారు కాబట్టి. సో ఏంటంటే వాళ్ళు చెప్పిన పూజలు అన్ని చేశాను. బట్ సమ్ హౌ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ యాక్చువల్గా. అర్థమైంది. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీ ప్లాట్ఫామ్ ఏంటిది? సాఫ్ట్వేర్. అదే సాఫ్ట్వేర్. జావా మైక్రో సర్వీస్ బ్యాక్ ఎండ్. ఓకే, రైట్. బ్యాక్ ఎండ్ అంటే ఏపీఎస్ బిల్డ్ చేయాలా? ఏపీఎస్ బిల్డ్ చేస్తాం. ఏపీఎస్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్. ఓకే, గుడ్. ఏపీఐ గేట్వే. ఓకే, చార్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్ అంటే కోడింగ్ కూడా చేస్తాం, బ్యాంకింగ్ ప్రాజెక్ట్ కదా. ఓకే, రైట్. సరే, సో లగ్నంలో రవి కేతులు కలిసి ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నారు. సో దానివల్ల దోషం లేదు. లగ్నంలో రవి ఎగ్జాల్ట్ అవ్వడం అనేది చాలా మంచిది. పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు కదా, సూపర్ గుడ్. నెక్స్ట్ ఏంటిది? శుక్రుడు సప్తమంలో రాహు ఉన్నాడు, ఉన్న ప్రాబ్లం ఏం లేదు. సో ఆ నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యాడు. బుధుడు అనేవాడు ఎలా ఉన్నాడు? రవి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఏమవుతుంది? వక్రిస్తాడు. సో సప్తమాధిపతికి వక్రత్వ దోషం పడుతుంది. అందుకని ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి పెళ్ళి అయితే అవుతుంది. నెక్స్ట్ భాగ్యాధిపతి వక్రించాడు, శని నక్షత్రంలోకి వెళ్ళిపోయాడు, మంచిది. శని గురువులు నక్షత్ర పరివర్తనం చెందారు. సో గురువు శని వల్ల మంచి ఫలితం ఇచ్చాడు, శని కుజుడు వల్ల మంచి ఫలితం ఇవ్వాలి. కుజుడు వక్రించడు కాబట్టి మంచి ఫలితం ఇస్తాడు.
సో లగ్నాధిపతి డిబిలిటేట్ అయినా కూడా నీచభంగం అయింది. స్వక్షేత్రగతుడైన చంద్రుడు ఉన్నాడు, దాన్ని గురువు చూస్తున్నాడు. ఓకే, గుడ్, బాగానే ఉంది చాటు. కానీ మీరు అన్నట్టుగా వివాహం అనేది ఆశ్లేష నక్షత్రం వల్ల ఆలస్యం అవ్వట్లేదు. సో ఆ బుధుడు అనేవాడు వక్రించడం వల్ల గ్రహాలన్నీ కూడా ఆ బుధ నక్షత్రంలో ఉండడం వల్ల కొంత ఫ్లక్చువేషన్ అనేది ఏర్పడతా ఉన్నది, ముందుకు వెళ్ళట్లేదు. ఓకే, సో చూద్దాం చార్ట్ ఎలా వెళ్తుందో. సో టైం ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ జాబ్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను 2020లో జాయిన్ అయ్యాను. 2020లో. సో చూద్దాం చార్ట్ ఎలా వెళ్ళింది. సో దశమ భావ మధ్యమము 10 degrees కి ఉండేను 2020కి. వీనస్ లో గురువు జరుగుతున్నాడు, శుక్రుడిలో శుక్రదశ గురుభుక్తి జరుగుతూ ఉన్నది. సో గురువు ఈ నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం శని. దశమాధిపతి అయిన వాడు లాభంలో ఒకే ఒక్క శని ఆక్యుపై చేశాడు కాబట్టి ఎక్సలెంట్. సో మంచి జాబే వచ్చింది. దశమం ప్రోగ్రెషన్ ఎలా పోతా ఉంది? ప్రోగ్రెషన్ అసలు ఇబ్బంది పర్లేదు, ఎక్సలెంట్ గా ఉంది. 2018 నుంచి చార్ట్ 2017 నుంచి అప్లిఫ్ట్ అయింది, అర్థమైందా? 2017 నుంచి వర్క్ గానీ స్టడీ గానీ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ పాజిటివ్ గా ప్రోగ్రెస్ అవుతున్నాయి. దానికన్నా ముందు బ్యాడ్ రిజల్ట్స్ చెప్తానే, 1-2 ఈవెంట్స్. మీకు 2010కి వెళ్దాం, అక్కడ ఉంది అసలు. 2011 మే 12 మేలో ప్రోగ్రెసివ్ శుక్రుడు నెటల్ దశమ భావ మధ్యానికి స్క్వేర్ ఇచ్చాడు. ఇది ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ కాబట్టి ఇక్కడ ఇబ్బందికరమైన రిజల్ట్స్ ఇస్తాయి. అప్పుడు మీకు శుక్రుడు అంటే శుక్రుడు యోగించలేదు, అర్థమైందా? శుక్రుడు యోగించలేదు అంటే అక్కడ చదువు ఎలా ఉంది, తర్వాత మీ మదర్ హెల్త్ ఎలా ఉంది, స్త్రీ కారక ప్లానెట్ కదా, ఏమన్నా లవ్ ఏమన్నా అయితే లవ్ బ్రేక్ అయిందా, ఏమైంది అక్కడ? 2011 అరౌండ్, ఇక 10, 11, 12 మధ్యలో వేసుకోండి. లవ్స్ అవేం లేవు, జస్ట్ నార్మల్ ఎడ్యుకేషన్. ఓకే, లిటిల్ బిట్ కన్ఫ్యూజన్, అప్ అండ్ డౌన్స్ ఎడ్యుకేషన్ లో ఇచ్చింది. ఇంట్లో అంత ఫైనాన్స్, అంత మదర్ హెల్త్ అంతా ఓకే ఉంది అంతే. హెల్త్ కూడా మీన్స్ హెల్త్ కూడా ఖరాబ్ ఉండే అప్పుడు. ఎవరిది? మదర్ది. ఏమైంది? లైక్ బీపీ అంటాం కదా, బ్లడ్ ప్రెషర్, దోస్ అంటారు. అంటే మళ్ళీ కిన్ పెయిన్స్ వస్తాయి. ఓకే, అక్కడి నుంచి డిగ్రేడ్ అవుతా ఉంది మదర్ హెల్త్, అంతేనా? అవును, డిగ్రేడ్ అవుతుంది. కంటిన్యూగా టాబ్లెట్స్ యూజ్ చేస్తాం. అప్పటి నుంచి అప్లిఫ్ట్ అవ్వదు, ఇక అర్థమైందా? అనుకున్నంత స్థాయిలో ముందు పోవట్లేదు అన్నట్టే, అర్థమైందా? మేనేజబుల్ అంతే తప్ప. ఎందుకంటే చంద్రుడు బుధ నక్షత్రంలో ఉంటే బుధుడు వక్రించాడు, అర్థమైందా? సో షష్టాధిపతి కాబట్టి సెన్సిటివ్ మదర్ హెల్త్ అనేది చెప్పాల్సి వస్తుంది, డిలే ఫర్ ద మ్యారేజ్ చెప్పాల్సి వస్తుంది. ఓకే, దాని తర్వాత నుంచి చార్ట్ ఎప్పుడు అప్లిఫ్ట్ అయిందనంటే 2000 చెప్పాను కదా, 2016-17లో అప్లిఫ్ట్ అయింది. ఓకే, అప్పుడు రాహుభుక్తి జరుగుతూ ఉన్నది. శుక్రుడిలో రాహు అనేవాడు. అప్పుడు మీకు ఈ ప్రోగ్రామింగ్ అయితే ప్రోగ్రామింగ్ ఏది మీరు నేర్చుకుంటారో వాటిలో గుడ్ రిజల్ట్స్ ఫామ్ చేశాడు, అర్థమైందా? ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఇచ్చాడు. సో 16 నుంచి 19 వరకు ఎక్సలెంట్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్, సూపర్ గుడ్ అని చెప్తాను అనమాట. ఓకే, చాలా ప్రోగ్రెస్ అవుతుంది, సడన్ గా లిఫ్ట్ అవుతుంది. ఇక చార్ట్ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? దాని తర్వాత నుంచి ఏం జరుగుతా ఉన్నది? డబ్బులు అయితే ఇస్తుంది కానీ వివాహాన్ని ఇవ్వడానికి అది చేస్తుంది. గురుభుక్తి వచ్చింది. గురువు అంటే లైక్ సో ఫ్యామిలీ వైజ్ అంటే లైక్ పర్సనల్లీ ఓకే, ఒకసారి సెన్సిటివ్ ఫాదర్ హెల్త్, మదర్ హెల్త్ ఇది ఇట్లా నడుస్తూ ఉంటుంది. వర్క్ వైజ్ ఒక సైడ్ ప్రోగ్రెస్ అవుతా ఉంటుంది, ఇంకో సైడ్ ఫ్యామిలీ సైడ్, పర్సనల్ ఫ్యామిలీ హెల్త్ సైడ్ ఇట్లాంటి కొంచెం ఎక్స్పెక్టెడ్ గా ఉండదు అనమాట. ఓకే, అవును, కరెక్ట్. ఇక అదే నడుస్తా ఉంది, చేంజ్ అంటూ ఏమీ లేదు. ఓకే, గురువు అయిపోయాడు, శని వచ్చాడు. సో శని కుజుడు ఫలితాన్ని ఇస్తాడు అనమాట. సో కుజుడు చతుర్థంలో చతుర్థాధిపతితో కనెక్ట్ అయ్యాడు. ఓకే, ప్రోగ్రెసివ్ 10th house, 14 degrees, బ్యాడ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు, అంటే మెర్క్యూరీతో స్క్వేర్. సో బట్ ఎక్స్పెక్టెడ్గా అయితే అంటే మ్యాచెస్ కానీ ఇవన్నీ కూడా మనం ట్రై చేస్తున్నా కానీ ఎక్స్పెక్టెడ్గా ప్రోగ్రెస్ అయితే ఏం కనబడట్లేదు. వర్క్ అయితే న్యూట్రల్గా అలానే ఉంది, అర్థమైందా? అంటే ఒక లెవెల్కి వెళ్ళి అలా పోతుంది తప్ప ర్యాపిడ్ గ్రోత్ అని కూడా చెప్పేదానికి లేదనమాట, అర్థమైందా? అవును, కరెక్ట్. సరే, ఇప్పుడు పెళ్లి ఎప్పుడు అవుతుంది అనేది క్వశ్చన్. ప్రోగ్రెసివ్ 10th house రెట్రోగ్రేడ్ జూపిటర్కి స్క్వేర్ అవుతా ఉంది. ఇది ఫైనాన్షియల్లీ బెనిఫిట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం బుధభుక్తి జరుగుతూ ఉందా? సో బుధుడు స్టార్ లాడు చంద్రుడు అంటే చంద్రబుధుల పరివర్తనం అయింది, మీకు అర్థమైందా? సో చంద్రుడు ఎవరు రిజల్ట్ ఇస్తాడు? శుక్రుడు రిజల్ట్ ఇస్తాడు. సో దట్స్ బీన్ గుడ్. తర్వాత బుధుడు ఎవరు రిజల్ట్ ఇస్తాడు? చంద్రుడు రిజల్ట్ ఇస్తాడు. ఓకే, చంద్రుడు చతుర్థాధిపతి రిజల్ట్
అంటే బుధుడు చతుర్థం రిజల్ట్ ఇస్తాడు. అంటే సెన్సిటివ్ మదర్ హెల్త్, అంటే షష్టాధిపతి చతుర్థానికి కనెక్ట్ అయినప్పుడు ఏంటి సెన్సిటివ్ మదర్ హెల్త్ అవి చెప్పాల్సి వస్తుంది. అంటే ఫైనాన్షియల్లీ గుడ్ కానీ సెన్సిటివ్ మదర్ హెల్త్ అటు సైడ్ నెగిటివ్గా చెప్పాల్సి వస్తుంది. అసలు మ్యాచెస్ ప్రయత్నమే కొంచెం స్లోగా వెళ్తా ఉంది కదా, అనుకున్నంత స్పీడ్గా వెళ్ళట్లేదు. అర్థమైందా? అవును అవును, వెళ్ళట్లేదు. ఇది రిలీవ్ అయ్యి ప్రోగ్రెసివ్ సన్ 23 degrees. అమ్మయ్య కొంచెం ఫ్రీ అయింది చార్ట్. ప్రోగ్రెసివ్ వీనస్ సి, ఇది కొంచెం బుధభుక్తి డౌట్ఫుల్లే కానీ దాటుదాం. కేతు భుక్తి వస్తుంది. ఎస్, కేతు లగ్నం మీద కేతు నక్షత్రంలో ఉన్నాడు. మార్స్ ఫలితాన్ని ఇస్తాడు. మార్స్ మూన్తో అసోసియేట్ అయ్యాడు. ఓకే, ప్రోగ్రెసివ్ 10th house సన్. ఎస్, ఇదిగో ఆ వీనస్ బుధుడి వల్ల ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాడు శుక్రుడు అనేవాడు. ఓకేనా? ఇవ్వలేనప్పుడు ఆ ఛిద్ర దశ ఏదైతే ఉన్నదో 2028 2029 మధ్యలో అప్లిఫ్ట్ అవ్వాలి. అర్థమైందా? ఇక అది అవ్వలేదంటే నన్ను అడగద్దు. జనరల్ గా పెళ్లి అయితే అవుతుంది ఈ చార్ట్ లో, మరి అంత కాంప్లికేటెడ్ గా లేదు. వక్రత దోషం ఉంది. సో ఫైనాన్స్ అయితే బాగానే ఉంటుంది. అంటే మీ జాబ్ గ్రోత్ మీకు ఎంతైతే వస్తున్నాయో అలా గ్రాడ్యువల్ గా ఒక 10% అలా పెరుగుతూ వెళ్తుంది తప్ప ఏమీ పడిపోవట్లేదు. చార్ట్ మంచిగానే మూవ్ అవుతా పోతా ఉంది. కానీ మదర్ హెల్త్ అయితే మాత్రం వీక్ అవుతా ఉంది. ప్రజెంట్ కూడా మదర్ హెల్త్ సెన్సిటివ్ హెల్త్ చెప్తాను అనమాట. సో మీకు మళ్ళీ అప్లిఫ్ట్ ఉంటుంది, చాలా మంచి బ్రేక్ వస్తుంది. అది ఇప్పుడు కాదు, చెప్తాను. 2033 అట్లా 32 33 తర్వాత నుంచి చాలా పెద్ద బ్రేక్ ప్రోగ్రెస్ వస్తాయి అనమాట వర్క్ లో. ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది, ఇయర్ నుంచి కూడా బాగుంటుంది. అప్పటికి ఇంకా పెద్ద పొజిషన్ కి అవుతాం. సన్ దశ వస్తుంది. సన్ ఎగ్జాల్ట్ అయ్యాడు 2029లో. సన్ ఎగ్జాల్ట్ ఎవరి స్టార్ లో ఉన్నాడు? వీనస్ స్టార్ లో ఉన్నాడు. వీనస్ ఏమయ్యాడు? వక్రించకుండా ఎగ్జాల్ట్ అయ్యాడు. సో సన్ దశ టాప్ ఈ చార్ట్ లో. అర్థమైందా? సో కెరియర్ రేజ్ అవుతుంది. వీనస్ లో కేతు వచ్చాక మ్యారేజ్ అవన్నీ మూవ్ అవుతాయి. వీనస్ స్టార్ ని ఆక్యుపై చేశాడు కదా సన్, కాబట్టి అక్కడ కూడా మనకి అప్లిఫ్ట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి కొంచెం డిలే మ్యారేజ్ ఈ చార్ట్. ఓకే, అవుతుంది పెళ్లి. ఎగ్జాల్టెడ్ వీనస్ పెళ్లి కాకుండా ఉండదు. సప్తమంలో రాహు శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడికి బుధుడి వల్ల దోషం వచ్చింది. బుధుడు వక్రి కాబట్టి మీకు వేరే అంటే ఈ అనాలిసిస్, అనలిటిక్స్, క్లయింట్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ బాగుంటాయి అనమాట. అది అయిపోయింది అనాలిసిస్. సింపుల్ ఈ చార్ట్. అండ్ యాక్చువల్గా ఏంటంటే నాకు 21లో కెనడా ఆఫర్ ఉండే యాక్చువల్గా. సో అంతా ఓకే అయ్యి వెళ్దాం అనుకున్న టైంలో కరోనా వచ్చి అంతా అక్కడ కొలాప్స్ అయిపోయింది కెనడా అది. ఓకే, సో అంటే స్టిల్ నాకు వీసా ఉంది వ్యాలిడ్, బట్ మూవ్మెంట్ ఏం మూవ్ అవ్వట్లేదు ముందుకి కెనడా అది. ఓకే ఓకే. సో ఇప్పుడు గురు దశ శని, శుక్రులో శని జరుగుతున్నాడు. శని కూడా అయిపోయాడు కదా 25 ఏప్రిల్కి. ఓకే, తర్వాత బుధుడు భుక్తి వస్తుంది. బుధుడు ఏం చెప్తున్నాడు? చతుర్థాధిపతితో పరివర్తన చెందాడు. అసలు కెనడా ఎక్కడికి? కెనడా కాదు, ఇంకా ఏది కాదు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బుధుడు అనేవాడు చతుర్థాధిపతితో పరివర్తన చెందాడు కాబట్టి మనం హెల్త్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ ఇవన్నీ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా 30 తర్వాత రెసిషన్ అవన్నీ దాటిన తర్వాత, అంటే 30-33 మధ్యలో రెసిషన్ లాంటిది చెప్పాము. దాని తర్వాత అప్పుడు రవి శుక్రుడు నక్షత్రంలో ఉంటాడు. శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యి వ్యయంలో ఉన్నాడు కాబట్టి అక్కడ అవకాశం ఉంటుంది. అది కెనడా అని చెప్పను కానీ, బట్ ఏదో ఒక లాంగ్ డిస్టెన్స్ లో మంచి పొజిషన్, ప్రోగ్రెస్ అట్లాంటి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అవి శని రాహులు వస్తే లాంగ్ డిస్టెన్స్ ఇస్తారు. లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు? చతుర్థంలో ఉన్నాడు. చతుర్థాధిపతితో కలిసి ఉన్నాడు. దాని స్టార్లో ద్వితీయంలో ఉన్నాడు. సో ఏదైనా టెంపరీగా వెళ్ళొస్తారు తప్ప మీరు ఏం పర్మనెంట్ గా మూవ్ అయ్యే చాట్ ఏం కాదు ఇది. ఓకే, ఫాదర్ ఏం చేస్తా ఉన్నారు? ఫాదర్ కి చాలా అబ్స్ట్రకల్స్, భాగ్యాధిపతి వక్రి కాబట్టి అబ్స్ట్రకల్స్ కనిపించాయా? ఫార్మర్, అదే అనుకున్నంత వెల్త్ క్రియేషన్ లో ప్రాబ్లం ఉంది. మనమే మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్ చేసి మనమే సెల్ఫ్ మేడ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అవును. ఓకే, ఈ ఎగ్జాల్టేషన్ సన్ అంతా మీకు కెరియర్ పరంగా మీకు పనిచేస్తుంది. ఓకే, సన్ దశ బాగుంటుంది. ఓకేనా, మూన్ కూడా బాగానే ఉంటుంది. మూన్ కూడా ఎగ్జాల్టెడ్ వీనస్ వల్ల మూన్ దశ. రవిచంద్రులు బాగున్నారు, చక్కగా లైఫ్ చాలా బాగుంటుంది, ఏమి వర్రీ లేదులే. సో ప్రస్తుతానికి టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్ అంతే. తర్వాత నుంచి మంచి ఒక 16 years కదా, అవన్నీ మంచిగా పోతా ఉంటాయి. అర్థమైందా? 10th house సాటర్న్ కి కంజైన్ చేసేంత వరకు మళ్ళీ అసలు ఇష్యూ ఏమీ లేదనమాట. చార్ట్ చాలా బ్రైట్ గా మూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేనేం చేయలేదు, మీ పూర్వకర్మ. అర్థమైందా? సో నేను జస్ట్ మీ పుస్తకం తీసి రీడ్ చేస్తాను. అదే. ఎస్ ఎస్. ఇంకా
దట్స్ ఇట్. అంటే ఫ్యూచర్ లో అంటే అదే ఆశ్లేష నక్షత్రం అంటేనే చాలా మంది చెప్పడం ఏంటంటే అంటే ఏదో మ్యారేజ్ డిలే అవుతుంది, ఇన్ కేస్ మ్యారేజ్ అయితే సమ్ స్ట్రగుల్స్ ఉంటాయని అంటారు కదా, యాక్చువల్ యాజ్ పర్ ఆస్ట్రాలజీ. అంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉంటది యాక్చువల్ గా, ఇన్ కేస్ పెళ్ళి అవుతుంది, ఎవరికైనా పెళ్ళి అవుతుంది, బట్ ఆఫ్టర్ దట్ ఎలా ఉంటుంది లైఫ్? ఆశ్లేష నక్షత్రం స్టోరీ ఏంటిదని అంటే అది ఎండింగ్, అది ఒక తీక్ష నక్షత్రం, అది ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ కదా. ఆ బుధుడు అనేవాడు ఆశ్లేష నక్షత్రం అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి, చతుర్థంలో ఇన్వాల్వ్ అయింది. ఆయనకి సప్తమానికి అసలు సంబంధమే లేదు, అర్థమైందా? ఆశ్లేష నక్షత్రానికి అసలు మ్యారేజ్ కి ఇక్కడ లింక్ అనేది ఆపరేట్ అవ్వలేదు. కేవలం ఇదంతా కూడా మదర్ హెల్త్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ చార్ట్ లో. ఓకే, అర్థమైందా? మదర్ హెల్త్ సెన్సిటివ్ గా ఉండడం గానీ, మీరు అన్నట్టు జాయింట్ పెయిన్స్, నర్వ్ పెయిన్స్, బుధుడు నర్వ్స్ కదా, సో కాబట్టి అట్లాంటివి ఇవ్వడం, కాళ్ళు చేతులు లాగడము, ఇట్లా ఏదో ఒకటి గైనికల్ గా హెల్త్ ఇష్యూస్ ఉండడం కావచ్చు, ఒక్కోసారి సర్జరీస్ అవ్వడం కానీ, ఇలా రకరకాలుగా పనిచేస్తా ఉంది. 4th హౌస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఇది వేరే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఓకే, మీకు వేరే శుక్రుడు యొక్క నక్షత్రాధిపతి అయిన బుధుడు వక్రించడం వల్ల అక్కడ మ్యారేజ్ అనేది డిలే అవుతూ వచ్చింది. సో శుక్రుడు వక్రించాడు కాబట్టి జనరల్ గా అందరికి ఓ 10,000 వస్తే మీకు 20,000తో ఆఫర్ వస్తుంది. రావడమే పెద్ద ప్యాకేజ్ తో మంచి కంపెనీలో మంచి పొజిషన్ వస్తుంది కంపారిటివ్లీ. మీకు 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీరు ఒక యాక్చువల్ గా అయితే ఒక 15 lakhs ప్యాకేజ్ ఉండాల్సింది, ఒక 45-50 lakhs ప్యాకేజ్ లాగా మంచి ప్యాకేజ్ తో వస్తుంది, అర్థమైందా? అది మనీ వైజ్ ఎక్స్ట్రీమ్ గా ఇస్తున్నాడు, భావం ఇవ్వడు త్వరగా, అర్థమైందా? మ్యారేజ్ అనేది బానే ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 100 ఎంత ఎక్స్పెక్ట్ చేయాలని అంటే ఓ 75 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బానే ఉంటుంది. ఆ 25 టైం వచ్చినప్పుడు కదా ఇష్యూ. అవునవును, యాక్చువల్గా ఏమైందంటే నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కంపెనీ చేంజ్ అయినప్పుడు మార్కెట్ రేట్ కన్నా నాకు ఎక్స్ట్రా ప్యాకేజ్ వచ్చింది. ఎవ్రీ వన్ ఈజ్ వండర్ ఆన్ దట్ టైం. అదే కదా, మరి రావాలి కదా, మరి ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, మంచిగా రావాలి కదా, వస్తుంది, పని చేస్తుంది. ఇంకా ఎలా అనిపించింది, నచ్చింది అనాలిసిస్? చాలా బాగా నచ్చింది, చాలా డేస్ నుంచి ఫాలో అవుతున్నాను. చెడ్డగా చెప్పడం అనేది అక్కడ ఉన్న క్యాలిక్యులేషన్ ఏం చెప్పాలి, నేనే ఐ అండర్స్టాండ్, నాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ చాట్ ఎలా ఉంటే అదే చెప్తారు మీరు, అంతే. యాక్చువల్లీ బయట నుంచి చూసాను జ్యోతిష్యులకి కంపారిజన్ ఉంది, వాళ్ళు ఏ చెప్తారు, బట్ ఇక్కడ చాలా డేస్ నుంచి ఫాలో అవుతున్నా కాబట్టి నాకు బాధ, అందుకే మీ కాల్ కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసిందిగా కాల్. yes today I'm lucky. నైస్ more lucky actually గా. థ్యాంక్ యూ. రెక్టిఫై కూడా అయిపోయింది బర్త్ టైం. yes రెక్టిఫై డేట్ కూడా టైం కూడా రెక్టిఫై అయిపోయింది. వేరే వాళ్ళు కూడా అందరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా మేము ఒకవేళ డిలే ఉన్నా కూడా 27-28 వచ్చినా కూడా ర్యాండమ్ గా కూడా కాల్ చేస్తాం. RVA రీసెర్చ్ అని కొట్టేసేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. చూసాను మీ లింక్ నా దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను, బుక్ మార్క్ చేసి పెట్టుకున్నాను నాకు మీ లింక్స్ అన్ని. చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఓకే రైట్. సో స్టాప్ చేయన రికార్డింగ్. ఆల్ ది బెస్ట్. yes